గురుగారు, పూజ గదిలో శంఖం పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలనుకుంటే ఆ శంఖం ఎలా ఉండాలి? దాని పరిమాణం, సైజులో కూడా ఏమైనా నియమాలు ఉన్నాయా? సహజంగా శివాభిషేకాన్ని చేసేటువంటి ఇళ్లలో అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ముమ్మారు శంఖనాదాన్ని చేసే విధానం ఉంది. అంచేత శంఖాన్ని ఇంట్లో పెట్టుకునేటటువంటి వాళ్ళు శంఖాన్ని ఊదగలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఇది మొదటి మాట. రెండోది, శంఖాన్ని ఇటు విష్ణువు ధరిస్తాడు, అటు శివుడు ధరిస్తాడు. కాబట్టి పురుష సూక్తంతో అభిషేకాన్ని చేసే సందర్భంలో కూడా ఈ శంఖాన్ని ఉపయోగిస్తారు. శంఖానికి ముందు పూజ చేయాలి. దాన్నే శంఖ పూజ అంటారు. అది ఒక 10-15 నిమిషాలు పడుతుంది. శంఖం దక్షిణావృత శంఖం అంటారు. దక్షిణానికి ఆవృత, అలా మలుపు తిరిగిన అనర్థం. అటువంటి శంఖాన్ని వాడడం శ్రేష్టమైనటువంటిది. ఆ శంఖాన్ని ఇలా పూరించిన తర్వాత శంఖాన్ని మళ్ళీ కడిగేసి పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ దైవ మందిరంలోనే పెట్టాలి తప్ప మళ్ళీ ఆ శంఖాన్ని ఒత్తులు తెచ్చి వాడుకోవడం, పిల్లలకి ఇవ్వడం, ఆడుకునేలా చేయడం ఇది సరైనటువంటి విధానం కాదు. కానీ ఈ శంఖానికి పవిత్రత ఉంటుంది కాబట్టి లోకంలో ఎంత జాగ్రత్తగా మనం చూసినా కూడా అది తీయడము అది ఇది సాగుతూ ఉంటుంది. శంఖానికి ప్రత్యేకంగా ఒకటి అలా ఉండేటువంటి కుర్చీ లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా కొనుక్కున్నట్లయితేనే శంఖాన్ని జాగ్రత్తగా మనం పరిరక్షించుకోగలం. అన్నిటికంటే ఏంటంటే హృదయం లెవెల్ తప్ప శంఖాలు పెట్టడం, శంఖాలకు పూజ చేయడం, దాంతో పాలలో పూజ చేయడం, ఏదో పుణ్యం వచ్చేస్తుంది అనుకోవడం, ఇదంతా సరికాదు. హృదయం పవిత్రంగా చేసుకుని నిర్మలంగా పూజ చేయడం ఏదైతుందో అదే సరైనటువంటి విధానం తప్ప ఇవన్నీ కాదు.